దేవుని పిల్లలుగా దేవుని పిల్లలుగా దేనితో నింపబడాలి? దేవుని పిల్లలుగా దేనితో నింపబడాలి అంటే మన హృదయము దేనితో నింపబడాలి? చాలామంది హృదయాల్లో సమస్తము కూడా హృదయములోంచే చెడు లక్షణాలు అనేవి బయటకు వెళ్తూ ఉంటాయి. యేసుప్రభు కూడా మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం మీరు చూడగలిగితే, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, చూసారా అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. అంటే దురాలోచనలు, అవన్నీ దురాలోచనలు కానీ, దొంగతనాలు కానీ, జారత్వాలు కానీ, నరహత్యలు కానీ, వ్యభిచారము కానీ, అంటే తలంపులు కానీ, ఆలోచనలన్నింటికీ కేంద్ర స్థానం ఏది? హృదయమే. ఎందుకంటే హృదయంలో ఆ ఆలోచన పుట్టకుండా ఏది కూడా మనిషి చేయడు. కారణం ఏంటంటే హృదయ ఆలోచనలు మనుషుని వశము అని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంటుంది. హృదయ ఆలోచనలు మనుషుని వశం. కాబట్టి ఈరోజు నీ హృదయం దేనితో నింపబడింది? క్రైస్తవ బిడ్డలుగా లేదా దేవుని పిల్లలుగా దేనితో నింపబడాలి? చాలామంది హృదయాలు దేనితో నింపబడ్డాయో ఇక్కడ కొన్ని రాశాను. అంటే కొందరు హృదయాలు వేటితో నింపబడ్డారు, అది గ్రంథంలో ఉంది. అలాగే మనము దేనితో నింపబడాలి అది కూడా ఈరోజు మనం ఆలోచించేద్దాం. 2 సందర్భాలు. ఆ 2 సందర్భాల్లో దేనితో నింపబడకూడదు, దేనితో నింపబడాలి. అయితే బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో కొందరు వేటితో నింపబడ్డారో నేను చెప్తాను. అంతకు ముందుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక వచనాన్ని చదువుకొని మనం వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీతి ఫలములతో నిండుకొనిన వారై, నిండుకోవాలి అంటే నింపబడాలి. అంటే యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు ఎలా ఉండాలని చెప్తున్నాడు? నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను అని ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తన ప్రార్థన తెలియజేస్తూ ఉన్నాడు. నేను మీ అందరూ ఎలా నిండుకోవాలి, మీ అందరూ ఎలా నింపబడాలి అంటే నీతి ఫలములతో నిండుకోవాలి అన్నాడు. అయితే కొందరు వేటితో నింపబడ్డారో ఈరోజు మనము ఆ విషయాల ముందు చూద్దాం. ఈ 6 విషయాల్లో మనం నింపబడకూడదు, అది విషయం ఇక్కడ. ఈ 6 విషయాలు ఏవైతే రాశామో ఇక్కడ ఎవరైతే ఉంటే ఆలోచించండి. ఇక్కడ కాదు, మనం నింపబడింది అక్కడ. దేనితో నింపబడాలో ఆ విషయాల్లో మనం నింపబడాలి. కానీ చాలామంది జీవితాల్లో ఇలా నింపబడ్డారని గ్రంథం చెప్తుంది. మొట్టమొదటిగా చదవండి, సాంప్రదాయాలతో నింపబడి ఉన్నారు. అంటే చాలామంది క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నప్పటికీ కూడా కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనేవి ఉంటూ ఉంటాయి లోకంలో. వాటితో నింపబడ్డారు అని దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథము 2వ అధ్యాయములో ఈ మాట మనం చూస్తాం. 6వ వచనం చూడండి. యాకోబు వంశముగు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. ఎలా నిండుకున్నారట? చాలామంది చెప్తున్నారు యాకోబు వంశము అంటే, పేరుకి యాకోబు వంశం అంటే దేవుడు ఏర్పాటు చేసిన జనాంగం ఎవరు? ఇశ్రాయేలీలు. అంటే ఇశ్రాయేలు కూడా దేనితో నింపబడి ఉన్నారు? సాంప్రదాయాలు. అది దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తను పంపించి, తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో మీరు కూడా నిండుకొని ఉన్నారు. అంటే మీరు ఎలా తయారంటే పలానా వాళ్ళని చూసి మీరు కూడా ఆ సాంప్రదాయాలు మీలోకి వచ్చాయి అంటున్నాడు. యెషయా ప్రవక్తను పంపించాడు. మీరు వాళ్ళతో ఉంటున్నారు కానీ వాళ్ళ సాంప్రదాయాలు మీరు రాకూడదు.
కానీ యాకోబు వంశమైన ఇశ్రాయేల్లో కూడా తూర్పు దేశమున ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించిన సాంప్రదాయాలు వీళ్ళు పాటించడం మొదలుపెట్టారు. దేనివల్ల అంటారు? సహవాసం. ఎప్పుడైనా సహవాసం ఉంటేనే వాడు వీడవుతాడు. ఎన్ని నెలలు లోకంలో? 6 నెలలు అవసరం లేదు ఈ రోజున. అంటే సహవాస దోషం అనేది ఉంది. తూర్పున నివసిస్తున్న దేశాలతో మీరు కూడా పొత్తు పెట్టుకోవడం వల్ల ఏమయ్యారంటే వాళ్ళ సాంప్రదాయాలు మీరు కూడా, అంటే వీళ్ళు నిండుకోవడం ఎలా ఉన్నారట మరొకసారి చూడండి. జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. సో వీళ్ళు ఎలా నింపబడ్డారు? దేవుని మాటలతో నింపబడలేదు కాబట్టి సాంప్రదాయాలు కట్టుబాట్లు వీరిలోకి వచ్చాయి. అందుకే దేవుడు అంటున్నాడు, కొందరు వేటితో నింపబడ్డారంటే చాలామంది క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా సాంప్రదాయాలు కట్టుబాట్లు అనేవి ఉన్నాయి. లేవీకాండం 18వ అధ్యాయం. లేవీకాండము 18వ అధ్యాయం చూడండి. లేవీకాండము 18వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతాను నేను. 30 చూడండి. 18:30. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలను. నేను మీ దేవుడైన యెహోవాను. అంటే మీకన్నా ముందున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన హేయమైన ఆచారాలు మీరు అనుసరిస్తే ఏం కలుగుతుందన్నాడు? అపవిత్రత. ఆ మాట చూసారా? అపవిత్రత కలుగు చేసుకొనకుండినట్లు అన్నాడు. అంటే నా పితరులు, నాకన్నా ముందు వారు, నేను ఎలా అనుకుంటానంటే మా నాన్న, మా అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మాలు, వాళ్ళు ఏవైతే పాటించారో అవి నా జీవితంలో నేను పాటించకూడదు లోక సంబంధంగా. అది దాని ఉద్దేశం. నీకంటే ముందు అంటే నేను నన్ను పరీక్షించుకుంటే నాకన్నా ముందు వాళ్ళు ఏమైనా పాటించారా? చాలా పాటించారు. వాళ్ళు పాటించినవేవి నా జీవితంలో ఉండకూడదు. దానివల్ల నాకేం కలుగుతుంది? అపవిత్రత కలుగుతుంది. ఎందుకు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ఎవరో కూడా సాంప్రదాయాలు పాటించకూడదు. వాళ్ళు అనుసరించిన ఆచారాలు, అదేంటి మా నాన్న పాటించాడు, మీ నాన్న పాటించినా మీ అమ్మ పాటించినా ఆ ఆచారం నీలోకి రాకూడదు. ఎందుకు అంటే చాలామంది దేవుని బిడ్డలు ఎలా నింపబడ్డారంటే సాంప్రదాయాలతో నింపబడి ఉన్నారట. ఈ రోజుకి కూడా, స్టిల్ ఇప్పటికీ కూడా, ఇప్పటికీ. అందుకే దేవుడు పేతురు రాసిన మొదటి పత్రిక, కొత్త నిబంధనలో కూడా ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పేతురు ద్వారా కూడా ఈ మాట మనకి మాట్లాడుతూ ఉంటాడు ఈ ఆచారాల విషయంలో. 1:18 చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. మనం ఎలా విమోచించబడ్డాం? క్రీస్తు రక్తం ఎలాంటిదో చెప్పాడు. అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకము, కలంకము లేని రక్తం చేత నువ్వు కడగబడ్డావు. మరి నువ్వు కడగబడిన తర్వాత మరలా నువ్వు మీ నాన్నలు పాటించచ్చా? మీ అమ్మగారు చేశారని నువ్వు పాటించచ్చా? పితృపారంపర్యమైన, పితృడు అంటే ఎవరు? మన ముందటి వారు. పితృపారంపైన వ్యర్థ ప్రవర్తన అన్నాడు. అంటే నా పితరులు పాటించింది వ్యర్థం. సూర్య నమస్కారాలు చేశారా మా నాన్న? వ్యర్థం. వ్యర్థం. ముహూర్తాలు చూశాడా? వ్యర్థం. అలాంటివన్నీ చూశాడు ఆయన, అవి వ్యర్థం. ఎందుకు? క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను కాబట్టి. అందుకే అవన్నీ వ్యర్థ ప్రవర్తన అన్నాడు ఇక్కడ పేతురు గారు. కాబట్టి ఏ క్రైస్తవుడు కూడా సాంప్రదాయాలతో ఎప్పుడు నింపబడకూడదు. అదేంటంటే ముందటి తరంలో ఉన్నాయా? నీలో ఉండకూడదు. నువ్వు ఉంటే నీకు నీవే అపవిత్రత కలుగు చేసుకుంటున్నావు. అపవిత్రత నీలో ఉంటే పరలోకం వెళ్ళే అవకాశం ఉండదు. అందుకే క్రైస్తవ జీవితంలో అపవిత్రత లేకుండా ఉండాలి అంటే ఎప్పుడు దయచేసి సాంప్రదాయాలు, కట్టుబాట్లను ఎవరైనా ఏమైనా చెప్తే అవి మాకు క్రీస్తులో లేవండి అని డైరెక్ట్గా మనం చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. అప్పుడు దేవుని వైపున ఉన్నట్టు. వాళ్ళతో కలిసిపోతే దేవుడి వైపు ఉన్నట్ట అంటే దేవుడు అనుకుంటాడు వీడందరూ ఎక్కడికి వెళ్తే అక్కడికి కలిసిపోతాడు వీడు. క్రైస్తవ జీవితం అయితే కాదు. దేనితో నింపబడాలి? దేనితో నింపబడ్డారు చూడండి. నెంబర్ 2, సమస్త దుర్నీతి, దుష్టత్వము, లోభముతో నింపబడి ఉన్నారని రాయబడి ఉంది. చదువుదాం. రోమపత్రిక 1వ అధ్యాయం. దేనితో నింపబడ్డారో ఈరోజు ఆ నింపబడిన విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. అలా మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అట్టి వారు
సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను ఏమన్నారు? ఏం కొని? నిండుకొని. అదే మాట. ఇప్పుడు దేనితో నిండుకున్నారు అంటే చాలా మందిలో ఏముందట? దుర్నీతి, దుష్టత్వం అంటే చెడుతనం, లోభం. లోభం కూడా తెలుసా? లోభము కూడా పిసనార్తనం. రూపాయి కూడా ఎవరికి దేవుని కార్యక్రమాలు కూడా పెట్టే పరిస్థితి చాలామంది కనబడదు. అంటే తీయడం కష్టం. లోభం అంటాడు. లోభి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడం రాస్తుంది గ్రంథంలో. పరలోక రాజ్యం కనీసం ప్రవేశించలేడు. ఎవరంటే పిసనారిగా ఉండేవాడు. చాలామంది పిసనార్తనం కనబడకుండా ఉంటుంది, కానీ నీ పిసనార్తనం దేవుడికి తెలిసిపోద్ది. మనం ఏమనుకుంటాం అంటే పిసనార్తనం నాకు లేదు అనుకుంటావు, కానీ చాలామందిలో స్టిల్ ఇప్పటికీ కూడా లోభం అనేది చాలామందిలో ఉంది. దేవునికి పెట్టినా మనుషులకి పెట్టినా ఎప్పుడు ఎవరికి మీరు చేసింది కూడా ఎప్పుడు కూడా అది జీవితంలో దేవుడు అది జ్ఞాపకం చేసుకుంటాడు. అంతేగాని ఎప్పుడు లోబిగా ఉండకూడదు. సమస్త దుర్నీతి, యోహాన్ రాసిన మొదటి పత్రికలో ఏముంటుందంటే సకల దుర్నీతి పాపము అని రాసుంటుంది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో సకల దుర్నీతి పాపం అంటాడు. అంటే ఈ దుర్నీతితో బ్రతికే వాళ్ళ విషయంలో రోమపత్రికలో ఉన్నాం కనుక ఒక్కసారి మొదటి అధ్యాయం 18వ వచనం చూడండి. దుర్నీతి గురించి రాస్తాడు. 1:18లో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. అంటే ఎవరిలో అయితే దుర్నీతి అంటే దుర్నీతి అంటే నీతి లేని బ్రతుకు. నీతి లేని బ్రతుకు. నీతి లేని బ్రతుకుని ఏమంటారు? దుర్నీతి. నీతి లేని బ్రతుకు ఎలా కనబడుతుందంటే వాక్యం చెప్పేది ఒకటి, నేను బ్రతికే తీరు ఒకటైతే నేను దుర్నీతి పరుణ్ణి అంతే. వాక్యం ఎలా చెప్తుందో అలా బ్రతకకుండా బ్రతికే ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా దుర్నీతి పరులు. పెద్ద పెద్ద తప్పులు చేయక్కర్లేదు మనం. నేనెప్పుడండి దొంగతనాలు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు నేనెప్పుడు చేయలేదండి, ఏ వ్యభిచారము నేను చేయలేదు, ఏ దొంగతనము చేయలేదు. వెరీ గుడ్. కానీ వాక్యం చెప్పినట్టు చేసావా అని అడుగుతారు. వాక్యం చెప్పినట్టు చేయకపోతే నువ్వు కూడా దుర్నీతి పరుడివే అంటాడు. ఎందుకు చూడండి, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించడం. ఆయన వాక్యమే సత్యమైతే ఇప్పుడు సత్యాన్ని అడ్డగించడం అంటే దుర్నీతి పరుడు అనమాట. కాబట్టి వాక్య ప్రకారం చేయకపోయినా మన బ్రతుకుల్లో దేవుడు ఎలా అంటాడంటే నువ్వు దుర్నీతితో ఉన్నావు. అందుకే సకల దుర్నీతి పాపం అంటాడు యోహాను గారు. కాబట్టి దుర్నీతి పరుల మీద ఏమొస్తుంది? దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఆయన కోపం ఎప్పుడు మన మీద ఉంచుకునే పరిస్థితి మనకు ఉండకుండా ఉండాలి అంటే నువ్వు దేనితో నింపబడకూడదు? దుర్నీతితో, అవినీతితో, అన్యాయంతో నింపబడకూడదు. దుష్టత్వం నీలోకి రాకూడదు. ఎప్పుడు చెడుతనం. చూడండి కీర్తనల గ్రంథము 5వ కీర్తన. కీర్తనల గ్రంథము 5వ కీర్తన. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 4వ వచనం చూడండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు. అంటే దుష్టత్వము అంటే చెడుతనం. ఇప్పుడు దేవుడు దేన్ని చూసి ఆనందించే దేవుడు కాదు, దుష్టత్వాన్ని చూసి అబ్బా భలే చేస్తున్నాడు రీడు అంటే చెడుతనాన్ని చూసి సంతోషపడే తండ్రి కాదు మన తండ్రి. మనమే పిల్లలు పాడైపోతుంటే ఎవరు సంతోషపడతారు? ఎవరైనా ఉన్నారండి? అలా మీరు ఉన్నారంటే దేవుడు ఉన్నారని చెప్తాను నేను. ఇప్పుడు పిల్లలు చెడిపోతుంటే ఎవరు ఆనందపడ్డు, రాడు చెడిపోతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు అంటే భలే తాగుతున్నాడు రా అని ఏ తండ్రి ఏ తల్లి అనరు. అంటే దుష్టత్వాన్ని చూసి ఆనందించే తండ్రి కాదు ఆయన. ఈ తండ్రి దుష్టత్వాన్ని చూడలేడు, ఆ తండ్రి దుష్టత్వాన్ని చూడలేడు. కాబట్టి దుష్టత్వంతో నిండిపోయినటువంటి అనేక మంది చెడుతనంతో నిండిపోతే ఈరోజు దేవుడు దేనితో నింపబడ్డాని అడుగుతున్నాడు. దుర్నీత, దుష్టత్వమా, లోభమా అన్నాడు. లోకాసు వార్త 12వ అధ్యాయం. లోభం గురించి కూడా ఒక మాట మీకు తెలియజేస్తాను. లోకా 12వ అధ్యాయం. ఒక ధనవంతుడు కనబడతాడు ఇక్కడ మనకి. బాగా విస్తారమైన పంట పండితే కొట్లు అవి విస్తరిస్తూ ఉంటాడు. 12:15 చూడండి. లోకా 12:15. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అవు చూసారా, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక. లోభము అంటే వ్యసనార్థము. మీ జీవితంలో ఎప్పుడు కూడా లోభం అనేది కనబడకూడదు. లోభముతో మీరు నింపబడకూడదు. కాబట్టి దుర్నీతి, దేవుని కోపం వస్తుందన్నాడు. దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు మన దేవుడు.
నీలో ఎప్పటికీ లోభం అనేది ఎప్పుడు కనబడకూడదు. అలా దానితో నింపబడకూడదు అని కోరుతున్నాడు. నెంబర్ 3 చదువుతాను. నెంబర్ 3, వేషధారణతో నింపబడి ఉన్నారు. అంటే చాలామంది దేనితో నింపబడ్డారు? వేషధారణ ఉంటుందమ్మా. వేషధారణ అంటే వేషం మార్చుకోవడం. సినిమా యాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు చేసేది ఏంటి? వేషధారణ అంతే. నిజంగా భార్యాభర్తలేంటి? కాదే. నిజంగా తల్లిదండ్రులు పిల్లల? కాదే. వేషధారణ, వేషం మార్చుకుంటాడు అంతే. ఒక వేషధారణ చేస్తున్నారు అక్కడ. అయితే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వారంటే, ఆయన దృష్టికి సినిమాల్లో చేసే వేషంలాగా ఉండకూడదు నా జీవితం. ఒక క్యారెక్టర్ ఇక్కడ ఉండగానే బాగుంటాను, సంఘం మెట్లు దాటినంటే మారిపోతాను అంటే వాళ్ళకి నాకు పెద్ద తేడా లేదు. వాళ్ళు సినిమా యాక్టర్స్, వేషం వేశాడు, అది తీసిన వెంటనే తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతున్నట్టుగా సంఘంలో ఉన్నప్పుడు నా క్యారెక్టర్ ఒకలాగా, సంఘాన్ని బయట దాటిన తర్వాత క్యారెక్టర్ ఒకలాగా ఉంటే దాన్ని ఏమంటాడంటే దేవుడు, నువ్వు కూడా వేషధారణగానే ఉన్నావు, వేషధారణతో నింపబడ్డావు. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27 చదువుతాను చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఎలా ప్రారంభించాడు చూడండి. అంటే పరిసయ్యుల గురించి ఎలా మాట్లాడుతున్నాడు అంటే, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కుట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. బయట కూడా చాలామంది సిస్టర్స్, బ్రదర్ వందనాలండి అని బయటికి నవ్వుతూ ఉన్న లోపల ఆ వ్యక్తి మీద కల్మషం ఉంటుంది. కొంతమందికి ఉండొచ్చు. ఒకవేళ అలా నింపబడ్డారా అని అడుగుతున్నాడు ఈరోజు మనతో కూడా దేవుడు. మనసులో ఒకటి పెట్టుకుని ఆ బ్రదర్తో భలే మాట్లాడతాను నేను. మనసులో మాత్రం ఆయన మీద ఉండాల్సినవన్నీ ఉన్నాయి, ఆ చెల్లి మీద ఉండాల్సిన ఆలోచనలన్నీ ఉన్నాయి. కానీ బయటకు మాత్రం వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్, వేషధారి అంటాడు. నెగిటివ్గా మనసులో ఏమైనా అభిప్రాయం వారి మీద ఉన్నా, చెడు అభిప్రాయం కలిగి కల్మషంతో నీ మనసు నిండిపోతే ఏమన్నాడు ఇక్కడ? ఎందుకు శాస్త్రులు పరిశీలన వేషధారులు అన్నాడంటే, వెలుపల శృంగారంగా అగుపడతాయి, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉన్నాయి. మనసంతా కల్మషం ఉంది, బయటకు మాత్రం నవ్వుతూ మాట్లాడుతున్నాడు. దేవుడికి తెలుసు, ఈ వ్యక్తికి తెలియకపోవచ్చు, ఆ సహోదరుడు తెలియకపోవచ్చు మన ఒరిజినల్గా మనసులో ఏమనుకుంటున్నాను. కానీ దేవుడు ఆ వ్యక్తితో నువ్వు ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు కల్మషంతో మాట్లాడుతున్నావా, ఏదైనా మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావా అన్నది దేవుడికి తెలిసిపోద్ది. అలాంటప్పుడు క్రైస్తవులుగా ఇలాంటి ఉద్దేశంతో చాలామంది ఉంటారు, నేను చెప్పగలను. చాలామంది ఉంటారు వేషధారణతో నింపబడిన వారు. 28 చదువుతారు అక్కడ చూడండి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల అండర్లైన్ వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎలా? వేషధారణతోనూ అక్రమముతోనూ. అయితే మీరు కూడా అలాగే ఉన్నారు అని అంటున్నాడండి. మీరు అలాగే ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యులు ఆ రోజు సమాజంలో ఎలాగైతే యేసు ప్రభు కాలంలో ఉన్నారో, బయటకు నవ్వుతూ ఉన్న లోపల మనస్తత్వం అంతా కల్మషం. యేసు ప్రభు ఎప్పుడు దొరుకుతాడా, యేసు ప్రభుని ఎప్పుడు పడదామా, ఎప్పుడు శిక్ష వేద్దామా అన్న ఆలోచన. బయటకు మాత్రం ప్రభువా అని వెనక తిరుగుతూ ఉంటారు. కానీ ప్రభు ఎప్పుడు దొరుకుతాడని చూసేవారు. అలాంటి మనస్తత్వాలు చూసిన దేవుడు ఏమంటాడంటే, శాస్త్రులు పరిశీలన ఎలాంటి వారు అన్నాడు? వేషధారణ. బయటికే ప్రభు అంటున్నాడు కానీ మనసంతా ఎప్పుడు దొరుకుతాడా, ప్రభుని అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు, ప్రభుని ఎప్పుడు చంపుదామని చూస్తున్నారు. అది వాళ్ళ ఉద్దేశం. ఈరోజు మన క్రైస్తవ సమాజంలో కూడా మీరైనా నేనైనా, ఒకవేళ నేను ఏ సహోదరుడితోనైనా వేషధానంతో మాట్లాడుతున్నానా, మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నానా, కల్మషం కలిగి మాట్లాడుతున్నానా, ఎప్పుడు హృదయంలో ఏమీ ఆవిడ మీద ఉండకూడదు. ఏది కూడా నెగిటివ్గా తప్పుడు అభిప్రాయం ఏది ఉండకుండా మనస్ఫూర్తిగా వారితో నువ్వు మాట్లాడాలి. ఆ వేషధారణ దేవుడు చూస్తాడు, వేషధారణ బ్రతుకును చూస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఏమంటాడంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను అన్నాడు. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అన్నాడు. అంటే ఇక్కడ రక్షణ పొందిన వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండకూడదు. బాప్తిజం పొందిన వ్యక్తిలో ఏముండకూడదు? దుష్టత్వం, కపటము, నెక్స్ట్ 3వది
వేషధారణ. ఇప్పుడు మనం చదివింది ఇదే. కాబట్టి వేషధారణతో ఎప్పుడు నేను నింపబడకూడదు. ఎప్పుడు కూడా ఎక్కడైనా మీరు సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో, సంఘం బయటికి వెళ్ళినప్పుడు కానీ, స్నేహితుల దగ్గర కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ, ఎవరితో మాట్లాడినప్పుడైనా, రక్త సంబంధికుల దగ్గర కానీ ఎప్పుడూ నాలో వేషధారణ ఉండకూడదు. నా మనసులో ఆ వ్యక్తి మీద మంచి అభిప్రాయమే కలిగి ఉండాలి. అది. నెంబర్ 4, వ్యభిచారముతో నింపబడి ఉన్నారు అన్నాడు ఇక్కడ. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనము చదువుతాను చూడండి. 10వ వచనం. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది. ఆ మాట చూడండి అమ్మ. దేశము అంటే అమ్మ దేశమా ప్రజల? దేశంలో ఉండి నివసించే వాళ్ళు ఎవరు? ప్రజలే. అంటే దేశము దేనితో నిండి ఉందన్నాడు? వ్యభిచారులతో నిండిపోయింది అన్న దేవుడు దేనితో నింపబడ్డాడంటే చాలామంది వ్యభిచారంతో నింపబడున్నారు. అమ్మ వ్యభిచారం అంటే 2 రకాలు. వ్యభిచారము 2 రకాలు. ఒకటి, ఒక స్త్రీతో పురుషుడితో బహిరంగంగా తప్పు చేసేవాళ్ళు ఉంటారు. బహిరంగంగా తప్పు చేసేవాళ్ళు. నెంబర్ 2, విగ్రహారాధన చేసేవాళ్ళు, వ్యభిచరించేవాళ్ళు. అది దేవుడి దృష్టిలో. దేవుని కోణంలో విగ్రహారాధన. అందుకే చూడండి, చాలామంది ఇశ్రాయేలు ఏం చేశారంటే వాళ్ళ అరణ్య ప్రయాణములు వెళ్తూ ఉంటే మోయాబీయులతో వ్యభిచారం చేశారు అని రాశాడు సంఖ్యాకాండం 25వ అధ్యాయం. మీరు తర్వాత చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే ఎలా ఉంటుందంటే, ఏ దేవతల దగ్గరికి అయితే వెళ్ళకూడదో ఈ మోయాబీయులందరూ కూడా మోయాబీయుల దేవతల దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు వెళ్ళి వాళ్ళు పూజ చేసినవి తిన్నారు, ప్రసాదాలు తిన్నారు. వాళ్ళకి అన్ని వాళ్ళు ఏదైతే చేశారో వీళ్ళు కూడా మొక్కారట. కాబట్టి అది వ్యభిచారము అన్నాడు దేవుడు ఆ రోజున. వాళ్ళు వాస్తవానికి వ్యభిచారం చేయలేదు. ప్రారంభంలో వ్యభిచారం చేయలే. కానీ ఎవరైతే విగ్రహారాధన చేశారో, ఆ విగ్రహాలకు పూజ చేసిన ఆ ప్రసాదాలు తీసుకున్నారో దేవుడు దాన్ని వ్యభిచారంగా చూస్తాడు. 2, లోక సంబంధంగా మనుషులుగా చేసే పొరపాట్లు. ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని పెళ్ళైన వాడు చేసేదాన్ని వ్యభిచారం అంటాడు, పెళ్లి కాక ముందు చేసేదాన్ని జారత్వం అంటాడు. చేసే పని ఒకటే కానీ పేర్లు మారాయి అంతే. పెళ్లికి ముందు తప్పు చేసేవాడు జారత్వం చేసినవాడు. పెళ్ళైన తర్వాత ఆ స్త్రీ ఆ పురుషుడు చేసేది వ్యభిచారం. భార్య ఉంటుండగా, భర్త ఉంటుండగా చేసేవాళ్ళు లోకంలో కోకొల్లలు. భర్తకి తెలియకుండా రాచకార్యాలు జరిగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్యకి తెలియకుండా చేసే మగమహారాజులు చాలామంది ఉన్నారు. మీరు చేసేది ఏదైనా దేనితో నింపబడ్డావో దేవుడికి మాత్రం తెలిసిపోతుంది. దేవుడికి తెలుసు మన గురించి. కాబట్టి ఎప్పుడు వ్యభిచారముతో నింపబడకూడదు. వ్యభిచారము గురించి రాస్తూ వివాహం విషయంలో అద్భుతమైన మాట రాస్తారు హెబ్రీ గ్రంథకర్త. 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. వివాహం విషయంలో ఆ వివాహం చేసుకున్న భార్యాభర్తలు ఎలా ఉండాలంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. మనందరూ కంటత వాక్యం ఇది. అక్కడ పెళ్లి కార్డ్స్ మీద కొడతారు ఇది. వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు. పానుపు అంటే మంచం. పానుపు అంటే పడుకునే స్థలం లేదా మంచం అనుకోండి. పానుపు ఎలా ఉండాలి? నిష్కల్మషమైనదిగాను ఉండవలను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు ఆయన తీర్పు తీరుస్తాడు. నీ మంచం మీద ఉంటే నీ భర్త భార్య, నీ మంచం మీద వేరొకరు ఎక్కకూడదని చెప్తున్నాడు అనమాట. అది భార్య అయినా భర్త అయినా. నీ పానుపు ఎలా ఉండాలంటే కల్మషం లేకుండా ఉండాలి. నీ భార్య నీ భర్త మీరిద్దరే. ఎందుకంటే మీది నిబంధన. అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. అది ఘనముగా చూసే దేవుడు ఈరోజు వివాహం చేసుకున్న తర్వాత ఎలా పాడైపోతున్నారంటే వ్యభిచారులుగా మారిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే దేవుడు అన్న మాట చూసారా చివరిలో? వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు మనం పొందకూడదని ఉద్దేశంతో విగ్రహారాధన సంబంధమైన పూజలు పునస్కారాలకు దూరంగా ఉండండి. అది వ్యభిచారమే. నెంబర్ 2, బాహ్య సంబంధమైనటువంటి శరీర కోరికలు తీర్చుకునే వాళ్ళు చేసేది కూడా వ్యభిచారమే. చాలామంది అటువంటి వ్యభిచారంతో నింపబడి ఉన్నారని దేవుడు అంటున్నాడు. నెంబర్ 5, కోపముతో నింపబడి ఉన్నారు. ఏంటి? కోపంతో కూడా నిండిపోయి ఉంటారా మనసులో? ఒక వ్యక్తి మీద కోపం ఉంటుంది కానీ బయట పెట్టం. లూకాసు వార్త 4వ అధ్యాయం. యేసుప్రభు కాలంలో జరిగిన సంఘటనలో వాళ్ళందరూ కూడా బయటికి మాత్రం కోపం లేనట్టుగా కనబడతారు కానీ లోపల చాలా కోపం ఉన్నట్టుగా చూడండి. 4:29 లేదంటే 4:26
ఆ, రైట్ 4:29 ఆగ్రహముతో నిండుకొని, ఆ మాట చూసారమ్మా అక్కడ. అంటే చాలామంది అక్కడ జరిగిన కార్యక్రమాన్ని బట్టి చాలామంది మనసులో దేంతో నిండుకొని ఉన్నారని రాశాడు అక్కడ. ఆగ్రహంతో నిండుకొని అంటే మనుషులందరిలో కూడా ఏముంది? ఆగ్రహం, కోపము, ఆగ్రహంతో వాళ్ళు నింపబడి ఉన్నారు. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏ వ్యక్తి మీద కూడా కావాలని మనం కోపం అనేది ఉంచుకోకూడదు. అందుకే ఏమన్నాడు? కోప్పడు కానీ పాపము చెయ్యకుడి, సూర్యుడు అస్తమించే వరకు సాయంత్రం లోపల నీ కోపం ఏమైపోవాలి అంటే ఆ వ్యక్తితో నువ్వేమవ్వాలి? సమాధానం. పొరపాటున ఒక మాట అనుకున్నామండి సహోదరులు, ఎవరైనా అనుకుంటే వెంటనే ఆ వ్యక్తితో సాయంకాలం కల్లా నువ్వేమవ్వాలి? సమాధాన పడాలి. అది దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. అందుకే కోపముతో నింపబడినారు, ఆగ్రహంతో నింపబడినారట. మనసులో మాత్రం కోపం ఉంది, కానీ ఎప్పుడు కూడా కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనే మాట మనం చదువుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మీరు 19వ వచనంలో లేదా 20వ వచనం చూడగలిగితే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే దేవుని నీతి నెరవేర్చబడాలంటే నీలో నాలో ఏముండకూడదు, కానీ కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆ కోపము కావాలని పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఆగ్రహించి ఏదో మనస్సులో వేరే ఉద్దేశం పెట్టుకుని కోప్పడే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు నీలో కోపం అనేది దేవుడు చూడకూడదు, ఎందుకంటే కోపము దేవుని నీతిని నెరవేర్చదు. బిడ్డల్ని మంచి మార్గంలో పెట్టడానికి కోపం ప్రదర్శించండి, అది మంచిదే. కానీ సహోదరుల మీద కోపం పెట్టుకుని ప్రవర్తించకూడదు. కొన్నిసార్లు ఒకరి మీద కోపం ఒకరి మీద చూపిస్తారు, లేదంటారా? అలాంటిది కోపం ఉంటుంది, కానీ వాళ్ళ కోపం భార్య మీద కోపం, భర్త మీద కోపం, పిల్లలు బలైపోతారు. కాబట్టి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. 37వ కీర్తన కీర్తనల గ్రంథం 37వ కీర్తన ఈ ఆగ్రహం గురించి రాయబడిన మాట చూడండి. 37:8 కోపము కొనసాగించన్నారా? కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే. చూసారమ్మా, కీడుకే కారణం. ఇప్పుడు నువ్వు కోపం వచ్చిందంటే ఏమీ ఉపయోగం లేదు. కోపం వచ్చి ఒక ఆయన చనిపోయాడు రీసెంట్గా ఈ మధ్య. అంటే కోపం బీపీ వస్తుందట, నరాలు పగిలిపోయాయి. హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్, నరాలు పగిలిపోయి చనిపోయిన వాడు మాకు తెలుసు టీచర్స్లో ఒక ఆయన కోపం ఎక్కువ. ఆయన అంటుంటాడు, నాకు అసలే కోపం ఎక్కువండి అంటాడు. కోపం ఎక్కువ అంటే మంచిది అనుకుంటున్నాడు. ఎంత కోపం అయితే అందుకే తన కోపమే పద్యం రాశారు ఒక వేమన. తన కోపమే తన మిత్రుడా శత్రువా? తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష అన్నాడు ఆయన వేమన గారు. తన కోపమే తన శత్రువు అన్నాడు. నీ కోపమే నీ ప్రాణం ముంచింది అని అనిపించింది ఆ పద్యం చదువుతున్నప్పుడు. కోపం ఎక్కువ అంటారు, చాలా కోపం ఎక్కువండి, అయితే నీకు ఆయుష్ తక్కువండి అంటాను నేనైతే. కోపం ఎక్కువ, నీకు ఆయుష్ తక్కువ. తన కోపమే తన శత్రువు. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు కోపం ఉన్నా దేవుని నీతి నెరవేర్చబడదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కోపము మానుము అన్నాడు, ఆగ్రహము విడిచిపెట్టేసే, అది కీడుకే కారణం. అది నీ వల్ల కీడే జరుగుతుంది. ఆ కోపం వల్ల నువ్వు సాధించేది ఏముండదు, అది నీకు కీడు చేస్తుంది. కాబట్టి కోపముతో నింపబడకూడదు. చివరిగా మత్సరము ఈర్షతో నింపబడిన వాళ్ళు ఉన్నారు గ్రంథంలో. మత్సరము ఈర్ష. అమ్మ మత్సరానికి ఈర్షకి తేడా చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందా? ఈర్ష అంటే ఏంటి? అసూయ అనుకోండి. ఈర్ష, అసూయ. ఒక వ్యక్తి డెవలప్ అవుతుంటే ఎవరో చూడలేరు. చాలామందికి చూడండి, ఒకళ్ళు బాగా ఏమైనా ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, మొన్న టీచర్స్లో జరిగిన సంఘటనలు, ఎందుకంటే వాళ్ళ మధ్య కూర్చుంటారు కదమ్మా, వాళ్ళకి వాక్యం తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ మాటలు బట్టి నాకు నవ్వు వస్తుంటుంది అనమాట. రాడు అన్నీ కట్టేసుకుంటారు, చూసావు మనోహరు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, ఇల్లు కట్టేసుకున్నారు, ఇప్పుడు నీ బాధ ఏంటి నాకు అర్థం కాలే. ఇప్పుడు లేదనమాట వీడికి ఇది. అది వాక్యం విన్నా పర్లేదులేండి టీచర్స్, అంటే వాళ్ళ బాధ అది. అలా చెప్పుకోలేక, చూసాం మనోహరు నువ్వు నేను ఇలాగే ఉండిపోయావురా, మళ్ళీ నన్ను కలుపుతున్నాడు. అక్కడేమో టీచర్స్ కదా, జనరల్గా మాట్లాడుతాం. ఇక్కడ ఓన్లీ కట్టుకున్నారు కదా, నువ్వు సంపాదిస్తావు, ఒకరోజు నీకు దేవుడు ఇస్తాడు అంటే
ఏముందిలే అన్ని అప్పులకే సరిపోతున్నాయి అంటున్నాడు, అది బాధ వ్యక్తపరుస్తున్నాడు. అంటే అసూయ, ఈర్ష అనేది మనుషులకు కామన్ అండి. మనుషులుగా నింపబడి ఉంటాం. కానీ క్రైస్తవ దేవుని బిడ్డలుగా నేను దేనితో నింపబడాలంటే నాకు ఈర్షతో నింపబడకూడదు. ఒకళ్ళు బాగుపడ్డారంటే ఆనందపడాలి. ఒక కుటుంబంలో మన సంఘంలోనే అనుకోండి, మన సంఘంలోనే ఒక చెల్లికి మంచి సంబంధం వస్తే ఆనందపడాలి. మన సంఘంలోనే ఒక తమ్ముడికి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఉద్యోగం వస్తే ఆనందపడతాం. అలా నువ్వు మనస్ఫూర్తిగా ఆనందపడితే నీ ఆనందాన్ని దేవుడు చూస్తాడు. అప్పుడు నువ్వు దీనితో నింపబడిన వాడివి కాదు. ఎవరికి వచ్చినా మన కుటుంబంలో వచ్చిన వాడిగా ఆనందపడితే అప్పుడు మనస్సు సంతోషంగా ఉంటుంది. మత్సరం అంటే అర్థం ఏంటంటే తట్టుకోలేక నష్టం చేయడం. ఆ వ్యక్తికి తట్టుకోలేక నష్టం చేస్తాం. అది చెప్పాను చాలాసార్లు, కారు గురించి చెప్పినట్టున్నాను మీకు. రాత్రి అద్దాలు పగలగొట్టి వెళ్ళిపోతే దాన్ని ఈర్ష ఉంది. ఈర్ష అయితే నష్టం జరగదు, కానీ మత్సరం అయితే నష్టం చేస్తాడు. అద్దాలు పగలగొట్టుకుంటే కొంత డబ్బులు ఖర్చు అవుతాయి, అలా అయిపోయినా పర్లేదు, అడిగి నేను నష్టపరచాలి. అది మత్సరం. అంటే ఈర్షకు మించిన స్టేజ్ మారింది అనమాట, పెరిగిపోయింది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం ఆ మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో ఏం కొని మళ్ళా అంటే అక్కడ ఉన్నటువంటి గ్రూపు సద్దూకయ్యులు దేనితో నిండిపోయారు? మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అంటే వాళ్ళు అసూయ వచ్చింది. దేవుని మాటలు ఎప్పుడైతే ప్రకటిస్తున్నారో వాళ్ళకి నచ్చలేదు. అసూయ వచ్చి వాళ్ళందరినీ కూడా మత్సరముతో ఈర్షతో చెరసాల్లో పెట్టేశారట, అపోస్తులందరినీ కూడా. అసూయ, ఈర్ష, అందరూ వాళ్ళ వెంట వెంబడిస్తున్నారు. వాళ్ళు ఏదో మాటలు చెప్తున్నారని అందరూ వాళ్ళనే ఫాలో అవుతున్నారు. మన వైపు ఎవరు చూడట్లేదు, మనం చెప్పే మాటలు ఎవరు వింటలేదు. అపోస్తులు ప్రకటిస్తుంటే పేతురు వెనక వెళ్ళిపోతున్నారు, యోహాను వెనక వెళ్ళిపోతున్నారు, అపోస్తులైన పౌలు గారు వెనక వెళ్ళిపోతున్నారు. అంటే అలా వెళ్ళిపోతున్నారనే ఉద్దేశంతో కొంతమందికి ఈర్ష ఉంటుంది. అరే అందరూ ఆయన్ని ఇష్టపడుతున్నారేంటి, అది కూడా ఈర్షే, అది కూడా ఈర్షే. అలాంటి బ్యాచ్ అనమాట. మత్సరము ఈర్షతో నింపబడినారు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన ఈ 6 సందర్భాలు చూడండి. సాంప్రదాయాలు ఈరోజు క్రైస్తవుల్లో ఉంటాయి. దుర్నీతి, దుష్టత్వము, లోభముతో నింపబడిన వాళ్ళు కూడా ఉంటారు. వేషధారణ బ్రతుకులు కలిగిన వారు ఉంటారు. వ్యభిచారము 2 రకాల కోణాల్లో ఏది నాలో లేదు అనుకుంటే మనం ధన్యులమే. లేదు, కొన్ని సందర్భాల్లో వ్యభిచారంతో నింపబడే పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో. కోపము సహజమే, కానీ కోపం అనేది అర్థవంతంగా ఉండాలి. పిల్లలను అంటే ఒక మంచి మార్గంలో తీసుకురావడానికి కోప్పడు పిల్లల మీద. అనవసరంగా సహోదరుడి మీద సహోదరి మీద కోపం పెట్టుకోకు. మత్సరము ఈర్షతో నింపబడిన పరిస్థితి మనకు ఉండకూడదు. కాబట్టి కొందరు వేటితో నింపబడ్డారో చెప్పాను. ఇప్పుడు దేవుని బిడ్డలు దేనితో నింపబడాలి? అసలు నేను దేనితో నింపబడాలని దేవుడు కోరుతున్నాడు అంటే నెంబర్ 1 వాక్యము చేత నింపబడాలి. ఇదండి మంచి మాట. ఎప్పుడైతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇలా ఎందుకు మారిపోయారు చెప్పమంటారమ్మా? ఏమి లేదు, అదిగో హృదయంలో వాక్యంతో నింపబడితే ఇవేవి ఉండవు. ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణం ఏంటి అంటే మొట్టమొదటిగా దేనితో నింపబడాలి దేవుని బిడ్డలు అంటే దేవుని యొక్క వాక్యముతో నింపబడాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 చూస్తారా? 34 సర్ప సంతానమా అన్నాడు. ఇక్కడ సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. అంటే హృదయం దేంతో నిండిపోతే నువ్వు అదే మాట్లాడుతావు. హృదయంలో అందుకే అంటారు ఇక్కడ ఏది ఉందో అదేరా బయటకు వస్తుంది అంటారు కొంతమంది లోకంలో. ఇక్కడ ఏది ఉందో అదే మాట్లాడతారు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం అంతా వాక్యం ఉందనుకోండి, వాక్యమే మాట్లాడతాం ఎక్కడికి వెళ్ళినా. హృదయం అంతా కూడా దేవుని మాటలతో నింపబడితే ఇప్పుడు ఇదేది కనబడదు మన జీవితాల్లో. హృదయం అంతా కూడా, అందుకే దేవుడు హృదయమంతా వాక్యం చేత నింపబడాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరేమవుతుంది? ఇప్పుడు చాలామంది జీవితాల్లో చాడీలు చెప్పే వాళ్ళు ఉంటారు, కొండేలు చెప్పే వాళ్ళు ఉంటారు, ముసలమ్మ ముచ్చట్లు ఆడుకునే బ్యాచ్ వాళ్ళు ఉంటారు. ఎందుకు కొండేలు చాడీలు చెప్తున్నారంటే వాళ్ళు దేనితో నింపబడలేదు. వాక్యం చేత నింపబడితే ఆ సిస్టర్ ఇంటికి వెళ్ళినా, ఈ సిస్టర్ ఇంటికి వెళ్ళినా, ఈ బ్రదర్ ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి వాక్యంగా మాట్లాడుకుంటారు, వాక్య సందర్భంగా మాట్లాడతారు. కానీ హృదయంలో ఆ ఇంటి సంగతులు, ఈ ఇంటి సంగతులు అవి నింపబడ్డాయి. ఆ కుటుంబం విషయాలు, ఈ కుటుంబ విషయాలు నింపబడినప్పుడు నీ నోటి నుంచి వచ్చాయి కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు చెప్తావు. అదే మన పొరపాట్లు ఇక్కడ. ఎందుకంటే అక్కడ కూర్చున్నావు విన్నావా, ఇక్కడ కూర్చున్న విన్నాడు, ఇక్కడ అక్కడ ఇక్కడ
దానితో నీ హృదయం నిండిపోయింది, నింపబడ్డావు. అదే దేవుని వాక్యం చేత నింపబడితే, దేవుని మాటల చేత నీ హృదయం నింపబడితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అక్కడ అంటాడండి, మీ హృదయములో క్రీస్తు వాక్యము గురించి మాట్లాడుతూ ఈ మాట చూడండి. కొలస్సీ 3వ అధ్యాయం 3:16 చూడండి, 16 చివరి వచనం. కొలస్సీ 3:16 చివరి భాగం. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏముండాలి మనసులో, హృదయంలో? క్రీస్తు వాక్యము మీలో ఎలా ఉండాలి? సమృద్ధి. సమృద్ధి. అసలు మన సంఘంలో మీరు వస్తే వాక్యం సమృద్ధిగానే అందుతుంది. ఉదయం ఒక ప్రసంగం, వారాల్లో సుమారుగా 5 రోజులు ఒక ప్రసంగాలు, లేదా 4 రోజుల ప్రసంగాలు, ఇలా మనం వింటూ ఉంటే మీ హృదయం అంతా కూడా వాక్యం సమృద్ధి దొరుకుతుంది. సమృద్ధిగా వాక్యం చేత నింపబడితే నీ జీవితంలో దేవుని బిడ్డలుగా దేవుడు ఇష్టపడతాడు, దేవుడు చాలా సంతోషపడతాడు. వాక్యం చేత నింపబడిన వాడు పాపము చేయడు. ఈరోజు పాపం ఎందుకు చేస్తున్నారంటే, మీరైనా నేనైనా ఒకవేళ పాపం చేసే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే, నా హృదయంలో వాక్యం చేత నింపబడలే, దేవుని మాటల చేత నింపబడలేదు. 119వ కీర్తన యవ్వనస్తుల గురించి కంటతా వాక్యం ఇది. 119:11 చూడండి. 119:11లో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని 11వ వచనం చూసారా? నీ ఎదుట పాపము చేయకుండానట్లు. ఇదంతా పాపమేనా? పాపమేనా? సాంప్రదాయాలు, దుర్నీతి, వేషధారణ, వ్యభిచారం, కోపం పాపమే. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము, అంటే వాక్యము చేత నింపబడితే పాపము చేసే పరిస్థితి లేదు. వాక్యానికి దగ్గరగా వచ్చినాడు పాపం చేయడు, వాక్యానికి దూరమైన వాడు పాపం చేస్తాడు. నెంబర్ టూ, పరిశుద్ధాత్మతో నింపబడాలి. గొప్ప అదృష్టం అండి, గొప్ప అవకాశం ఇది. పరిశుద్ధాత్మతో నింపబడాలి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం చూడండి. 5వ వచనం చదువుతాను. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ తర్వాత పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఒక 7 గురించి చెప్పాడు అక్కడ. ఇప్పుడు వాళ్ళందరూ దేనితో నిండుకున్నారు? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు అంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. బాప్తిజం పొందినప్పుడు ఒక వాగ్దానం ఉంది. ఏంటి? అపోస్తలుల కార్యాలు 2:38లో, పాపక్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరాన్ని పొందుకుంటారు. అంటే ఏ రోజైతే రక్షణ పొందుకున్నావో నీలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. కానీ చాలా మందిలో వెళ్ళిపోతాడు కూడా, వస్తాడు వెళ్ళిపోతాడు. ఈరోజు ఒక విషయం అడిగారు ఒక ఆయన, అసలు ఆత్మ నాలో ఉందని ఎలా తెలుస్తుందండి? బాప్తిజం పొందిన వారు చాలామంది ఉన్నారు ఇక్కడ, నాలో పరిశుద్ధాత్మను ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు? నువ్వు పాపం చేస్తున్నావా, చూస్తున్నావా అంటే పాపం చేయట్లేదు, చూడట్లేదు, పాపాన్ని అసహించుకుంటున్నాను, అయితే నీలో ఆత్మ ఉన్నాడు. అదే మనకి ఇండికేషన్. ఒక స్త్రీ వస్త్రధారణ బాగోపోతే బండి మీద వెళ్తున్నప్పుడు, డ్రెస్సింగ్, ఒక స్త్రీ బాగా చీర కట్టుకోలేదండి, ఇలా చూస్తుంటాడు ఆవిడ చీర వైపు. క్రైస్తవుడిని అలాంటి దృష్టితో నువ్వు చూస్తే నీలో ఆత్మ లేడని చెప్తాను నేను. లేడు. ఒక పాపం నీ కంట కనబడుతున్నప్పుడు కన్ను తిప్పుకున్నావా, కన్ను వేస్తున్నావా? సింపుల్ లాజిక్ అది. ఎవరైనా, నేనైనా మీరైనా, పాపము చేయడానికి ఇష్టపడుతూ పాపం చూడడానికి ఇష్టపడుతున్నావంటే నీలో ఆత్మ లేడు, నువ్వు ఆత్మతో నింపబడలే. టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు కూడా పొరపాటున చూస్తున్నప్పుడు, సెల్ ఫోన్లో అశ్లీలమైన దృశ్యాలు వచ్చినప్పుడు తల దించుకుంటున్నావా లేదా అది పక్కన పెడుతున్నావా, దాన్ని కొనసాగిస్తుంటారు, చూసేవాళ్ళు ఉంటారు. అంటే రక్షణ పొందినవాడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడే పరిస్థితి లేదు ఈరోజు చాలామంది. నిజం, ఆత్మ ఉండడు. పరిశుద్ధాత్మతో నింపబడాలి అని దేవుడు కోరుతున్నాడు. 11వ అధ్యాయం అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు 11:24. అపోస్తుల కార్యములు 11:24. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన ఎవరమ్మా? సత్పురుషుడు అన్న మాటకు అర్థం ఏంటి? సత్ అంటే మంచి,
సత్పురుషుడు, మంచి పురుషుడు. ఎవరు మంచి పురుషుడు? ఎవరైతే ఆత్మతో నిండుకొని ఉంటాడో, ఆత్మతో నిండుకున్నవాడు మంచి పురుషుడు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఆత్మతో నిండుకున్నవాడు ఎలా ఉంటాడంటే, ఒకటే, పాపము చూడడు, పాపము చెయ్యడు, పాపము మాట్లాడడు. అది అంటే పాపాన్ని అసహించుకునే స్థాయికి ఎదిగినవాడు ఆత్మను కలిగినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 చూడండి. 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. అంటే మీలో ఎవరున్నారు? మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడికి ఆలయం. నీ దేహమే పరిశుద్ధాత్ముడికి ఆలయం. కాబట్టి నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మ, పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. ఇంకో విషయం చెప్పమంటారా? రోమపత్రికలో ఒక మాట, మంచి మాట ఆత్మ గురించి రాయబడుతూ చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఆత్మచేత నింపబడితే తప్ప మనుషులు దేవుని కుమారులుగా అయ్యే అవకాశం లేదు అంటాడు ఇక్కడ. 6:9 చూస్తారా ముందు? 8:9, రోమ 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే ఆత్మ లేనివాడు దేవునివాడు, దేవుని సంబంధి కాడు అనేసి. ఆత్మ లేని వాళ్ళు ఉంటారా? ఆత్మ లేని వాళ్ళు ఉంటారు. ఎలా అంటే, లోకంలో పాపంతో నిండిపోయే మనుషులు, పాపం చేయడానికి ఇష్టపడే కన్నులు, పాపం చూడడానికి ఇష్టపడే కన్నులు, అలా ఉన్నవాడి జీవితంలో రక్షణ పొందుకున్నా సరే ఇంకా పాపం చేయాలని ఇష్టపడతాడు. అలాంటి వారి వ్యక్తుల్లో దేవుడు అంటాడు, నా ఆత్మ నీలో లేదు అంటాడు. దురాత్మ ఉంది. సౌల్లోకి దురాత్మ వచ్చిందా? సౌల్లోకి ఏమొచ్చింది? దురాత్మ. దావీదులోకి ఆత్మ ప్రవేశం జరిగింది. సౌలు ఎప్పుడైతే చెడు ఆలోచనలు కలిగి ఉన్నాడో దావీదు మీద, సౌల్లోకి దురాత్మ వచ్చింది. ఈరోజు రక్షణ పొందిన వాళ్ళలో కూడా చాలామందిలో దురాత్మ ఉంటాడు, ఆత్మ ఉంటాడు, దేవుని ఆత్మ ఉంటాడు, దురాత్మ కూడా ఉంటాడు. అందుకే చూడండి, బాప్తిజం పొందిన వాళ్ళు చేయరాని పనులు చేసేవాళ్ళు మీరు చూస్తారు ఎప్పుడైనా? ఈ పని చేయకూడదు కానీ చేస్తారు, అలా వెళ్ళకూడదు కానీ వెళ్తారు, అలా మాట్లాడకూడదు కానీ మాట్లాడతారు. దురాత్మ చేసే ప్రభావం అది. ఆత్మ ఉన్నాడు, దురాత్మ ఉన్నాడు. కానీ ఒకటి, పరిశుద్ధాత్మతో నింపబడాలి తప్ప దురాత్మతో నింపబడితే నీ జీవితం నష్టపరుస్తాడు. నెంబర్ 3, విశ్వాసముతో నింపబడాలి. ఇప్పుడే చదువుకున్నాం ఆ మాట. చూడండి ఒకసారి మరలా, అపోస్తలుల కార్యాల్లో రాయబడిన మాట ఇప్పుడే చదువుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసి, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 24 చదివాము. ఒకసారి చదువుకుందాం. 11:24. అతడు పరిశుద్ధాత్మతోనూ, ఇంకోటి రాశాడు అక్కడ చూడండి, విశ్వాసముతోనూ నిండుకొనిన అన్నాడు. అంటే దేవుని బిడ్డలు దేనితో నింపబడాలి? దేనితో నింపబడాలి? విశ్వాసముతో నింపబడాలి. ఎప్పుడు కూడా విశ్వాసము గురించి చాలాసార్లు చెప్పాను నేను, ఆదివారం కూడా మాట్లాడాను. విశ్వాసము అంటే నమ్మకము ప్లస్ విధేయత. నమ్మకము, విధేయత. ఏ మాటలైతే దేవుని మాటలు నువ్వు నమ్మావో ఆ నమ్మిన మాటలకు విధేయత చూపించాలి, నువ్వు పాటించాలి. అప్పుడు అది దేవుడు ఎలా ఎంచుతాడు దాన్ని? విశ్వాసము. ఒకటి ఎప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను నేను, వినడానికి అందరూ వచ్చారు. ఏ మాటలైతే ప్రతిరోజు మీరు వింటున్నారో, నేను కూడా దేవుడి మాటలు వింటున్నానో, ఆ మాటలు బట్టి నా బ్రతుకు లేకపోతే నేను విశ్వాసిని కాను. ఈరోజు మాట్లాడిన ప్రసంగం విన్నామా, వెళ్ళిపోయామా, వదిలేసామా కాదు. ఏదైతే దేవుడు మాట్లాడాడో ఆ మాటల ప్రకారం నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే నువ్వు విశ్వాసివి. కానీ విన్న మాటలు గాలికి వదిలేసి మన ఇష్టానుసారంగా మా బ్రతుకు నాదే అంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా విశ్వాసి కాదు, అవిశ్వాసిగా మారిపోతాడు. విశ్వాసంతో నింపబడాలి అని దేవుడు కోరుతున్నాడు. క్రైస్తవ బిడ్డలందరూ, దేవుని బిడ్డలందరూ విశ్వాసంతో నింపబడాలి. విశ్వాసం అనేది క్రైస్తవుడికి ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది. ఎందుకు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు హనోకు దేవునికి ఇష్టడిగా ఉన్నాడా లేదా? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాలో హనోకు గురించి రాయబడిన శ్రేష్టమైన మాట మనం చూడగలం. 11:5, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను అన్నాడు. దేవునికి ఇష్టడిగా ఉన్నాడంటే హనోకులో దేవుడు ఏం చూశాడు?
విశ్వాసం. ఎందుకు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట. అలాంటప్పుడు హనోకు దేవునికి ఇష్టడిగా ఉన్నాడంటే హనోకు దేనితో నింపబడ్డాడు? హనోకు మాత్రమే కాదు, చాలామంది విశ్వాస వీరులు దేనితో నింపబడ్డారు? విశ్వాసం. అందుకే విశ్వాసము అంటే వినయము ప్లస్ నమ్మకము ప్లస్ విధేయత. దేవుని నమ్ముకున్నారా? నమ్ముకున్నాం బ్రదర్, మంచిది. మీరు నమ్ముకున్న దేవునికి ఏ మాటలైతే దేవుడు మాట్లాడుతున్నాడో అమ్మ దయచేసి ఆ మాటల ప్రకారం బ్రతకండి. అలా నమ్మి మీరు విధేయత చూపిస్తే మీరు విశ్వాసంతో నింపబడిన వారితో ఎంచబడతారు. నెంబర్ 4, కృపతో బలముతో నింపబడాలి. చూడండి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 6వ అధ్యాయం క్షమించండి, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యాలను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఇప్పుడు దేనితో నింపబడ్డాడు నిండినవాడు? కృపతోనూ బలముతోనూ. కృప బలము 2 మాటలు వాడాడు అమ్మ. కృపతోనూ బలముతోనూ స్టెఫన్ ఏమయ్యాడు అన్నాడు? నింపబడ్డాడు. స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపబడ్డాడా? స్టెఫన్ను చంపేశారు. కానీ స్టెఫన్ గురించి దేవుడు రాయించిన మాట ఏంటంటే స్టెఫను కృపతో బలముతో నింపబడ్డాడు. అందుకే ప్రాణం మీద ఆశ పెట్టుకోకుండా దేవుని కోసం ఆయన కృప అనుకున్నాడు. మీరు 2 తిమోతి పత్రిక చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత అమ్మ బలవంతుడు. చూసారా? అంటే కృప ఎక్కడుందో అక్కడ ఏముంటుందమ్మా? బలం ఉంటుంది. ఈరోజు మనందరం రక్షణ పొందుకున్నాం. మీరేమంటారంటే ఏదైనా మన జీవితంలో జరిగినంటే మీరు ఒక మాట అంటారు, దేవుని కృప అండి, అంతే కామన్గా మాట్లాడుతాం మనం. అది వాస్తవం. నీ జీవితంలో ఏది జరిగినా, ప్రమాదం నుంచి తప్పించబడ్డాం, దేవుని కృప. హాస్పిటల్ నుంచి బయట ఇంటికి వచ్చాం, దేవుని కృప. మా అమ్మాయి పెళ్లి చక్కగా జరిగింది, దేవుని కృప. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, దేవుని కృప. అంటే ఏదైనా మీరు ముందు మాట్లాడేది ఏదంటే ముందు దేవుని కృప. అర్హత లేని వాడికి కృప అనే మాటకు అర్థం ఏంటి? అర్హత లేని వాడికి అర్హత కలిగించిన వాడు దేవుడు. వాస్తవానికి నాకు అర్హత లేదు, రక్షణ పొందే అవకాశం నాకు లేదు, నేను పాపంతో నిండిపోయాను. కానీ దేవుడు కృప చూపించి యేసుప్రభుని లోకానికి పంపించాడు. ఇప్పుడు ఎక్కడైతే కృప ఉందో, కృప ఉన్న చోట ఏముంటుందో ఆ వ్యక్తి దేనితో నింపబడతాడు? బలముతో. మీ అందరికీ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకమే. పౌలు శరీరంలో ముళ్ళుందంటాడు. అమ్మ పౌలుకి ముళ్ళుంది. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చరిత్ర ఉంటుంది. ఆ 2 కొరింథీ 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, అయ్యా ముమ్మారు ప్రార్థన చేస్తాడమ్మా, దయచేసి నాకున్న ముళ్ళు తీసేవా. ఆ ముళ్ళు ఏంటో మనకు తెలియదు, కానీ ఆ ముళ్ళు వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, ఆ ముళ్ళు తీసేస్తావా అని 3 సార్లు ప్రార్థన చేస్తాడు దేవుడికి, యేసు ప్రభుకి. అక్కడ అంటారు, నా కృప నీకు చాలు. ముళ్ళు మాత్రం తీయను, నా కృప నీకు చాలు అంటాడు. నా కృప నీకు చాలు అంటే మన శరీరంలో కూడా మీరు ఏమనుకుంటారంటే అనారోగ్యం ఉండొచ్చు, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కుటుంబంలో ఉంటాయి. ఈ బాధలు ఈ కొన్ని కుటుంబాల్లో ముళ్ళులుగా ఉంటాయన్నమాట. ఆ ముళ్ళు తీసేయమని కోరుకోకూడదు, ఎందుకంటే అది నీలో ఉంచింది దేవుడే. ఇప్పుడు పౌలు అడిగేసరికి ఏమన్నారంటే ముళ్ళు ఉన్నాయి కానీ నా కృప నీకు ఉంటుంది. బాధ నీలో ఉంటుంది కానీ ఆ బాధకు పరిష్కారం మాత్రం దేవుడు చేస్తాడు. పౌలు గారికి అదే ఇచ్చాడు. కృపతో పౌలు ఏం చేశాడు? బలంగా మారాడు, ఒక బలవంతుడిగా నింపబడ్డాడు, బలమైన కార్యాలు చేశాడు. ఒకటే, శరీరంలో ముళ్ళుంది, బాధ ఉంది, శ్రమ ఉంది, ఇబ్బంది ఉంది, ఇరుకుంది, ఇన్నున్నా కూడా నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అంటాడు 2 కొరింథీ 12:7 యేసు ప్రభువారు. కాబట్టి కృప చేత, ఆయన కృప ఖచ్చితంగా నువ్వు బలంతో నింపబడతావు, దేవుని కోసం బలమైన కార్యాలు చేయగలవు. ఆ కృపను ఎప్పుడు పోగొట్టుకోకూడదమ్మా, ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఏశావు గుర్తున్నాడా మీకు? ఏశావు హెబ్రీ పత్రిక 12:17 చూడండి. ఏశావు గురించి రాయబడిన మాట హెబ్రీ 12:15 చదువుతాను, 15 నుంచి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదరేమో అనియు అన్నాడు. ఇదంతా ఎవరి గురించి అంటే ఏశావు గురించి. అందుకే ఒక పూట కూటి కొరకు స్టార్ట్ చేశాడు అక్కడ. కాబట్టి మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా ఏమవుతారు? కొన్ని సందర్భాల్లో
తప్పిపోతారు. అమ్మ చేదైన వేరు అంటే ఏమనుకుంటున్నా, చెట్టు వేరా? చేదైన వేరు అన్నాడంటే చిన్న పాపం నీలోకి వచ్చినా నువ్వు దేవుని కృపనేమవుతావు, కోల్పోతావు. అందుకే పాపం అనేది నీలో లేకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అపవాది నిన్ను పాడు చేయడానికే చూస్తాడు, ఎవరిని బాగుపరచడానికి ఎప్పుడు చూడండి. యవ్వనస్తుల జీవితాలను ఇంకా ఇంకా నాశనం చేయడానికే చూస్తాడు. అందుకే తల్లిదండ్రుల మాట వినొద్దు, సంఘానికి వెళ్ళొద్దు, ప్రార్థనలకు వెళ్ళొద్దు, ఇవే చెప్తుంటాడు యవ్వనస్తులకి. వాళ్ళు అదే చేస్తుంటారు కూడా. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో, జాగ్రత్త అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఎందుకు? కృప ఉంటే నువ్వు బలంగా ఉంటావు. ఆయన కృపను కోల్పోయావా, బలహీనుడైపోతావు. కృపను కోల్పోతే బలహీనుడైపోతావు. నెంబర్ 5, దేంతో నింపబడాలి దేవుని పిల్లలు? భయముతో నింపబడాలి. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త అంటే దేవుని బిడ్డలకు ఏముండాలి? దేవుడు అంటే మంచిదా చెడ్డదా? తండ్రి భయం ఉండాలి పిల్లలకి, మంచిదా చెడ్డదా? అదేంటండి తండ్రి భయం తల్లి భయం పిల్లలకు ఉండాలి కదా. ఈరోజు పిల్లల భయమే తల్లిదండ్రులకు ఉంది. ఉన్నారు అలాంటోళ్ళు. పిల్లలు వాళ్ళు వస్తారంటే ఈ తండ్రి సెట్ అయిపోతుంటాడు. చూడండి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందో పరిస్థితులు. పిల్లల భయం తల్లిదండ్రులకి ఈ రోజున. లూకాసు వార్త 5వ అధ్యాయం 26వ వచనం. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. చూసారా, ఆనాటి యేసుప్రభు కాలంలో అందరూ కూడా దేవుని మహిమపరుస్తూ దేంతో నిండుకున్నారటమ్మా? అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే దేవుని భయం ఉంటుందో ఆ వ్యక్తి దేవుని మహిమపరిచినవాడు. అదే రాశారు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక అంటారు. ఆమెన్. దేవునికి మహిమ కలుగుతుంది ఎప్పుడు? నువ్వు ఆయన పట్ల భయంతో ఉండు. నీ భయం చూసిన దేవుడు నువ్వు నిజంగా దేవుని మహిమపరిచినట్లు. భయం ఉండకుండా దేవుని మహిమపరిచే పరిస్థితి లేదు. అబ్రహాం గారికి దేవుని భయం ఉందా? ఆదికాండం 22వ అధ్యాయంలో రాయించాడు దేవుడు. అబ్రహాము దేవునికి భయపడేవాడు అని ఆదికాండం 22లో ఉంటుంది. ఇస్సాకు దేవునికి భయపడేవాడు ఆదికాండం 31వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం 31వ అధ్యాయంలో ఇలా దేవునికి భయపడిన పరిస్థితి కనబడుతుంటుంది. ఆదికాండం 28వ అధ్యాయం యాకోబు దేవునికి భయపడేవాడు. భయపడతారు అంటే దేవునికి భయపడ్డారు కాబట్టి వాళ్ళ జీవితాలు బాగున్నాయా లేవా? బాగున్నాయి. దేవునికి భయపడితే నీ జీవితంలో అంతా బాగుంటుంది. మనుషులకి భయపడతాం ఈరోజు, కానీ దేవునికి భయపడరు. ఎందుకంటే కనబడట్లేదు కాబట్టి దేవుడు. నువ్వు దేవునికి భయపడి చూడు, నువ్వే పని చేసినా ఒక మంచి పని చేస్తావండి. ఆయన చూస్తున్నాడని ఉద్దేశం నీకుంటే, దేవుడు నా ప్రతి పనిని పరిశీలిస్తున్నాడు, నా నడకను నా పడకను పరిశీలిస్తున్నాడు దేవుడు. నేనేం చేసినా ఉద్యోగ స్థలంలో, స్నేహితుల దగ్గర ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న ఆలోచన నీకుంటే ఆ దేవుని భయం నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తుంది. ఎవరైతే దేవుని భయం లేదో వాడు ఎప్పటికీ మంచి స్థాయిలో ఉండే అవకాశం లేదండి. ఆత్మీయ స్థితిలో అసలు ఉండడు. ఇది నిజంగా చెప్తాను నేను. ఒక వ్యక్తి ఆత్మీయ స్థితిలో బాగుండాలంటే దేవుని భయం ఖచ్చితంగా ఉండాలి. చివరిగా దేవుని కీర్తితో నింపబడాలి. 71వ కీర్తన చదువుకుని మనం ముగించుకుందాం. 71వ కీర్తన చివరి మాట. దేవుని కీర్తితో ఏంటి దేవుని కీర్తితో నింపబడ్డం అంటే? 71వ కీర్తన 8వ వచనం. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. అంటే కీర్తి అంటే దేవుని స్తుతించడం, కీర్తించడం, గణపరచడం. ఎప్పుడైతే మీ కుటుంబాలుగా సంఘానికి వచ్చినప్పుడు దేవునికి పాటలు పాడుతాం, ఇంట్లో ఉన్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లించడం. కొంతమంది వంట చేస్తూ కూడా పాటలు పాడే చెల్లెలు అక్కలు ఉంటారు మీలో. కొంతమంది ప్రయాణం చేస్తూ పాటలు పాడుకుని వెళ్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ జీవితాలను బట్టి. అంటే ఎప్పుడు మన నోరు ఖాళీగా ఉన్నప్పుడు కాకుండా నీ ఉద్యోగం చేసుకో, కానీ మిగతా సమయంలో ఎక్కువ సమయం నీ నోటితో పాటలు పాడుకుంటూ ఉంటే అది దేవుని కీర్తించడం. అందుకే ఇక్కడ ఏమన్నాడు, కొంతమంది నీ కీర్తితో నీ దినమంతా నా నోరు నిండి ఉన్నది. దేవుని బిడ్డలు దేనితో నింపబడాలి అంటే దేవుని స్తుతి గీతములతో కీర్తిస్తూ నా నోరు ఎప్పుడు నింపబడాలి. ఆయన వాక్యం ప్రకటిస్తూ నా నోరు నింపబడాలి. ఆయన పాటలు పాడుతూ నా నోరు నింపబడాలి. అలాంటి మాటలతో ఉండాలి. కానీ బూతులు ఉంటారమ్మా? బూతులు మాట్లాడాలి ఉన్నారా? ఉన్నారండి. మీరు వింటారు కదా, చాలాసార్లు విన్నాం చాలామంది గురించి. బూతులతో నింపబడడం కాదు, ఆయన మాటలతో, ఆయన స్తుతి కీర్తనలతో, స్తుతి గానములతో నోరు నింపబడాలి. చాలామంది బూతులు, సరసూక్తులు అలాంటి వారి గురించి రాశారు గ్రంథంలో. ఈ మాటలు చూడలేము ఇప్పుడు. నోటి వెంట ఎప్పుడు కూడా బూతులు వచ్చాయి. అదే నోటితో ఏమాడుతాడు వీడు? బూతులు. అదే నోటితో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను నేను? వాక్యం. బూతులు, వాక్యం. అసలు సంబంధం ఉందా?
యాకోబు ఏమంటాడు, ఒక్క జల వచ్చిందనుకోండి, ఎక్కడైనా నీటి జల, ఆ నీటి జల ఉంటే ఎలా ఉండాలి? తీయగానే ఉండాలి, లేదంటే చేదుగానే ఉండాలి. ఒక్క జలలోంచి రెండు ఉంటాయా? ఉండవు. ఒక్క నోటి నుంచి బూతులు మాట్లాడుతున్నాను, అదే నోటితో దేవునికి పాటలు పాడుతున్నాను, ఆ పాటలు అంగీకరించబడవు. నోటి వెంట బూతులైనా కట్ చేసుకో, లేదా దేవుని వాక్యమైనా మాట్లాడడం మానేసే. బూతులు ఎప్పుడూ రాకూడదు, ఎప్పుడూ రాకూడదు నీ నోటి వెంట. సుమారుగా రక్షణ పొందింది మొదలు ఒక బూతి మాట కూడా దేవుని కృపను బట్టి నా నోటి వెంట రాలేదు. ఏ సందర్భాల్లో కూడా రక్షణ పొందింది మొదలుకునే బూతు మాట. దేవునికి స్తోత్రం. చెడ్డ మాటలు మాట్లాడడం చాలామంది చూసినా లోకంలో దేవుని కీర్తితో నింపబడినప్పుడు ఆయనకి మాటలు పాడుతున్నావు, వాక్యం చెప్తున్నావు, నీ నోటి వెంట బూతులు ఎప్పుడూ రాకూడదు. కాబట్టి క్రైస్తవ దేవుని బిడ్డలుగా వాక్యము చేత నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, విశ్వాసముతో నింపబడాలి. ఆయన కృప నీకుంటే నువ్వు బలంగా ఉంటావు, కానీ కృపను కోల్పోతే నువ్వు బలహీనుడవుతావు. భయముతో దేవుడంటే ఎప్పుడూ భయం ఉండాలి నా గుండెల్లో. దేవుడిని ఎప్పుడు కూడా నాకు స్తుతి పాటలు పాడుతూ ఆయన వాక్యముతో కీర్తిస్తూ దేవుని స్తుతించి గణపరచాలి. అది దేవుడు కోరుతున్నాడు. కానీ చాలామంది వేడితో నింపబడ్డారో మీకు చెప్పాను, దేవుని బిడ్డలు వేడితో నింపబడ్డాలో చెప్పాను. కాబట్టి నిర్ణయం తీసుకుంది మనమే. నా నిజంగా నేను ఇలా ఉన్నానా, అలా ఉన్నానా, దీనితో నింపబడ్డానా, దేవుడు చెప్పిన దేవుని బిడ్డలుగా ఉండవలసిన వాటితో నింపబడ్డానా అన్న ఒక్కసారి ఎవరికి వాళ్ళు హృదయ పరీక్ష చేసుకుంటూ ఈ మాటలు వినాలని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.